శ్రీమాత్రే నమః. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి. నమస్తుభ్యం 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 నమో నమః. సూర్యభక్తి టీవీ ప్రేక్షకులకు అలాగే వారాహి నవరాత్రి మహోత్సవాలు చూస్తున్న భక్తులందరికీ కూడా శుభోదయము. ఈరోజు సప్తమి తదుపరి అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు వార్తాళి వారాహి రూపంలో అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకి వేదం చెబుతూ ఉంది. అదే రూపకంగా ఈరోజు అమ్మవారికి ప్రీతిగా సప్తమాతృకా హోమము, విశేషంగా సప్తమాతృకా హోమం ఇప్పుడే పూర్తయినది. 8వ రోజు పూజా కార్యక్రమాలలో భాగంగా తెల్లవారుజామున 4 గంటలకు శుభారంభం చేసుకుని పంచగవ్య ప్రాసన, మండప పునఃపూజలు, సర్వావరణ సహిత వారాహీదేవికి అర్చన, అనంతరం శ్రీ వారాహి అమ్మవారికి పంచామృత అభిషేకము, తీర్థ ప్రసాద వితరణ, వార్తాళి హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా 8వ రోజు ఉదయం పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే పూర్తవచ్చాయి. ఈరోజు మరికొద్ది సేపట్లో వారాహి నవరాత్రి సందర్భంగా సుమారు 8:30 హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు భక్తులందరి చేత కూడా సామూహికంగా చేయించడం జరుగుతోంది. అదేవిధంగా నిన్నటి రోజున చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మన పురుహూతిగా అమ్మవారికి చక్కగా ఆషాఢ సారె అంగరంగ వైభవంగా భక్తజన సందోహంతో, ముత్తైదులతో, మేళ తాళాలతో, భాజా భజంత్రులతో వైభవోపేతంగా ఆషాఢమాస సారె మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. అలాగే ఈరోజు స్థిరవారము. రేపటి రోజున మరలా ఆదివారం నాడు మన వాసవి కన్యకా పరమేశ్వరి పరాదేవతకు మరలా అదేవిధంగా ఆషాఢ సారే భక్తులందరి నడుమ కూడా అమ్మవారికి కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 2 రోజులే మిగిలి ఉన్నాయి కనుక శ్రీ వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలలో 50 మంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి పాదుకులకు, దత్తపాదుకులకు మరికొద్ది సేపట్లో కీర్తి పాశుపత విధానంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిన్న సౌభాగ్య విద్యా పాశుపతంతో స్వామివారికి అభిషేకం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక పాశుపత విధానంగా స్వామివారికి కూడా అర్చన, అభిషేకము, పల్లకీ సేవ, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నవి. అలాగే రేపటి రోజున ఆదివారము అష్టమి తిథి చండీస్వరూపం కనుక రేపటి రోజున ఉదయం తెల్లవారుజాము నుండి ప్రారంభింపబడి రేపు విశేష హోమంలో భాగంగా దుర్గా సప్తశతి చండీ హోమ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది.
అలాగే రేపు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మ నక్షత్రమైన ప్రతీ నెల మన బాపనార్య గృహంలో చేసుకునే చిత్తా నక్షత్రము కనుక రేపటి రోజున చిత్తా నక్షత్ర హోమపూర్వక చండీ హోమము, వారాహి హోమము, భగళాముఖి హోమము, ప్రత్యంగిర హోమము, వరాహమూర్తి హోమము, స్వప్నవారాహి హోమము ఇత్యాది విశేష హోమ కార్యక్రమాలన్నీ కూడా ఆదివారము, అష్టమి రేపటి రోజున మన బాపనార్య గృహంలో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున 50 మంది కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని లోకక్షేమం కోసం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా తరిస్తారని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతినిత్యము కూడా సూర్యభక్తి టీవీ వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యము ఉదయం సుమారు 6 గంటలకు ముందు రోజు జరిగిన కార్యక్రమం అంతా కూడా 6 గంటలకల్లా మనకి ఇస్తున్నారు. కనుక 50 మంది కూడా చూసి తిలకించండి, ఆనందించండి. అలాగే ప్రతినిత్యము మనకి లోకల్ ఛానల్ అయినటువంటి డిసిసిలో ఉదయం సుమారుగా 8:30 ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కనుక 50 మంది కూడా తిలకించి స్వామి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. జై గురుదేవదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమా
ఎవరికి వారు ఈ నవరాత్రులు ఇంటి దగ్గర చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఒకవేళ చేసుకుంటే ఏ నియమాలు పాటించాలి, ఇలా రకరకాల అనుమానాలు సందేహాల మధ్యన మన బ్రాహ్మణాది గృహంలో సామూహికంగా మహిళలందరి చేత కూడా పూజా కార్యక్రమం పెడితే మీరు కూడా మీ వంత అమ్మవారికి ప్రతినిత్యము అర్చనలో పాల్గొంటారనే ఉద్దేశంతో ధర్మభక్తి సీతారత్నామేత వశిష్ఠగోత్ర సీతారామరాజనామేత లక్ష్మీ కస్తూరినామేత బయటపాలవత్ర సూర్యచంద్రనారాయణమూర్తినామేత విజయలక్ష్మణామేత బయటపాలవత్ర నాగలోకనామేత సత్యానామేత నారమలగోత్ర వెంకటరమణామేత వరలక్ష్మణామేత హరిశంకగోత్ర ప్రవేశిష్ణ పద్మనామేత హరిశంకగోత్ర దత్తానందనామేత శ్రీశానామేత శ్రీపాదహసినామేత శివశంకరగోత్ర సుశీలనామేత సర్వనామేత రామకృష్ణామేత కృష్ణచైతన్యామేత వెంకటాద్రినామేత సుశ్రాంతగోత్ర మహాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపదు ప్రాప్త్యర్థం ఆనందజీవన సిద్ధ్యర్థం వారాహి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం వారాహి నవరాత్ర అష్టమ దివస ప్రదోషకాల సమయే యథాశక్తి శ్రీ సూక్తం దివ్యశ్రీ చందనం సమర్పయామి సత్యమేమహే పశూనాం రోగవన్నస్య వయశ్రీ శ్రయతాన్యథః వారాహీదేవ్యై నమః ఆభరణార్థ అక్షతలవేణ అక్షతాన్ సమర్పయామి నమేన ప్రజా భూతామయ సంభవకర్తమా శ్రియం వాసయమే కులేనాతరం పద్మమాలిని వారాహీదేవ్యై నమః సౌభాగ్యద్రవ్యం పూజయామి కుంకుమ పూజయంతవరకు నేను ఇచ్చినటువంటి నిమ్మకాయ అమ్మవారికి పెట్టుకోవాలి. కుంకుమ అమ్మవారి దగ్గర నిమ్మకాయ దగ్గర కూడా లలితా సహస్రం వచ్చిన వారు లలితా సహస్రం చదువుతూ అర్చన చేయండి. రాని వారు శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 వేలతో కొద్ది కొద్దిగా కుంకుమ అలా నామాలు అయ్యేంత వరకు పూజ చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞి శ్రీమంత్రి మాధనేశ్వరి జగన్నికొండ సంభోద దేవకార్య సమన్విత సహస్రాభా చతుర్బాహు సమన్విత నాగస్వరూప మాగాఢ్య పంచబ్రహ్మస్వరూపిణి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానరూపా ధర్మ వివర్జిత కలంకదేవతాయుక్త శాంతుల్య పరిపూరిత
नोपमात्रापयामि ममालने सूर्याभिर्मये जातवेदो लक्ष्मी नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव विद्याधरिनाथ सुरेखा श्रीराजेधर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन भावनान्यनुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सवितृगानक जयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र सम्भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव देवलक्ष्मीधन संख्याबोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमापसुत गर्भ पुण्यफल संजात जय विजयी भव दिग्विजयी भव श्रीविजयी भव सुमती नन्दन हरि नन्दन दत्तदेव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव श्रीवीरापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूप जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव दिगम्बरा दिगम्बरा श्रीमानवल्लभ दिगम्बरा 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 श्रीमानवल्लभ दिगम्बरा 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 श्रीमानवल्लभ दिगम्बरा मधुमेश्वर श्री गुरुदेव दत्त श्रीमान श्रीवल्लभ स्वामी सर्वाणि रूपाणि विजत्य धीराः नामानि कृत्वाभिवदनु यदास्ते प्रयतो भूत्वा शूयादास्यमन्वहम् श्रियः पञ्चदधन्यस्य श्रीजादाञ्जलिष्यमानाञ्च नवधन्यायैरश्वजस्तस्य सन्तता